-6లోకి వెళ్ళింది జిఎస్టీ అని అంటే నవ్వుతాడు ఎవడన్నా. పోనీ 7 నెలల్లో చేసిన అప్పులెంత? 1,12,000 కోట్లు రూపాయలు కాదు. అమ్మఒడి ఇచ్చారా? పోనీ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చారా? పోనీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఇచ్చారా? లేకపోతే ఏ పథకం ఇచ్చారని 1,12,000 కోట్లు అప్పు చేశారండి. ఇవాళ చూశాను ఉద్యోగస్తులు ప్రెస్ మీట్ పెట్టారు. 5వ తారీఖు వరకు కూడా వాళ్ళకి జీతాలు పడలేదంట. వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లు అవి. 5వ తారీఖు వచ్చినా కూడా జీతాలు పడలేదంటే మీరు జీతాలు చక్కగా ఇవ్వక ఇవాళ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా కేంద్రం నుంచి వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఉంటారో వాళ్ళేంటి రేపటి నుంచి ఓపీలు ఇవన్నీ ఆపేస్తున్నాము, ఈ సేవలు ఇంకా మేము కొనసాగించలేము అని చెప్తున్నారు. అంటే పోనీ ఆ బకాయిలేనేమన్నా తీర్చామంటే అది తీర్చలేదు. ఏమీ తీర్చకుండా ఏమీ చేయకుండా పోనీ శాలరీలు కంటిన్యూగా ఇవ్వకుండా పోనీ జీతాలు జాబులు ఏమన్నా ఉన్నాయంటే జాబులు ఏం లేకుండా ఉన్నవన్నీ తీసి పడేసి 1,12,000 కోట్లు అప్పు చేసిందే కాకుండా జిఎస్టీని అంత తక్కువగా తీసేసి జిఎస్టీ పరిస్థితి అంత దీన స్థితిలోకి తీసుకొచ్చింది కాకుండా మళ్ళీ పైపిచ్చి ఇలా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా, అంటే అటువైపు మాట్లాడితేనే ఆడవాళ్ళ, ఇంకెవరిని ప్రశ్నించినా ఎవరు మాట్లాడినా ఆడవాళ్ళు అవరా? ఇంతమందిని అన్యాయంగా సోషల్ మీడియా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అది తప్పు కాదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ ఇంట్లో వైఫులు ఉండరా? మరి మీ సైడ్ నుంచి పెట్టే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు అరెస్ట్ చేయడంలో నేను తప్పు అనట్లేదు, ఓకే ఫైన్, అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇటు ఈ సెట్ ఆఫ్ నుంచి వస్తున్న ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం కదా, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. అప్పుడు షబాస్ అంటాం, మేమే అంటాం సోషల్ మీడియాలో. అంటే అవతల వాళ్ళకి నీతులు చెప్తాం, మనం పాటించమన్నమాట. అడిగితే తప్పు, పిల్లల భవిష్యత్తు పాడు చేస్తుంటే తప్పు. అమ్మఒడి అనేది అసలు లేదు. పిల్లలందరినీ పనికి పంపించుకుంటున్నారు కన్న తల్లిదండ్రులు. ఇప్పుడు నేను మా సొంత విలేజ్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసా? డబ్బులు రాక ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి కూడా ఆపేసుకొని వాళ్ళు పనులకు పంపించుకుంటున్నారు ఆడపిల్లల్ని. ఇంత కష్టపడి ఒక ఏమిస్తారా? మహా అయితే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన పాపానికి మహా అయితే చదువే కదా, పిల్లలకి చదివే కదా అడుగుతున్నారు. అది కూడా ఇవ్వలేక తిండి చక్కగా పెట్టక ఫుడ్ పాయిజన్లు అయిపోయి అదేదో కొంపలో ఉంటే ఆ కొంపలో తిండన్న తినుకుంటారని చెప్పేసి ఆడబిడ్డలను అందరినీ బడులు మానిపించేసి పనులకు పంపించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. 7 నెలలకే ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అని మీరు డబ్బేసుకొని చెప్పుకుంటుంటే, లేకపోతే మీకు భజన చేసే వాళ్ళందరూ ఉంటే అది కరెక్టా? ఇలా ఎవరన్నా అడిగితే తప్ప? ఏ విధంగా తప్పు అవుతుంది? జరుగుతుందే కదా అడుగుతున్నాం. ఏదన్నా కల్పించి మీ లెక్క అబద్ధాలు చెప్పి 14 లక్షల కోట్లను అప్పు చెప్పి ఇవన్నీ చెప్పి అవన్నీ చెప్పని రాలేదు కదా గవర్నమెంట్ లోకి. కూటమి ప్రభుత్వంలో ఎవడైనా సరే గుండెల మీద చేసుకొని చెప్పండి. మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంది, ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంటి? మీరు కూడా వెళ్ళి చూసి వచ్చారు కదా, షబాష్ అన్నారు కదా. ఈ ట్యాబ్లు ఎప్పుడు ఇచ్చారు, ఈ టేబుల్స్ ఎప్పుడు వచ్చాయి? అడిగితే తప్పు, అడిగితే గొంతు హరించేస్తాము అని అంటే ఇవాళ మీ టర్న్, రేపొద్దున అదే ప్రభుత్వం ఉంటుందా? ఇదే పరిపాలన ఉంటుందా? డెఫినెట్ గా చేంజెస్ రావా? వస్తాయి. 7 నెలలకే ఇంత చేంజ్ వచ్చింది. 7 నెలలకే అందరు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. 7 నెలలకే అందరూ ఇంకా ఎందుకులే. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం 7 months కి 6 months కి ఇంత నెగిటివిటీ వచ్చిన ప్రభుత్వం లేదు. ముందంతా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గొంతులు నించుకొని అరిచేసి మైకుల మీద పడిపోయి రోడ్ షోలు చేసేసి హంగామాలు చేసి నేల మీద పడుకున్నటువంటి మీరు ఇవాళ మీ చేతుల్లో ప్రభుత్వం వచ్చింది, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఏమైపోయింది మీ క్రెడిబిలిటీ? ఏమైపోయింది మీ క్వశ్చన్ చేసే ఏమంటారు ఆ క్వాలిటీ? ఇప్పుడు ఏమైపోయింది? చచ్చుబడిపోయిందా అందరికి? చిన్న చిన్న వాళ్ళ మీద మీ పెత్తనాలేంటి నాకు అర్థం కాదు. కార్యకర్తలు ఎవరండి? వాళ్ళకి ఏమొస్తుంది? సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళు ఇప్పుడు ఏ అభిమాన హీరో కోసమైనా ఏ అభిమాన నాయకుడి కోసమైనా డెఫినెట్ గా మాట్లాడతారు. ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. సో మాట్లాడిన పాపానికి వాళ్ళని 50 రోజులు 60 రోజులు జైల్లో పెట్టేసినంత మాత్రాన అది చిన్న చిన్న వాళ్ళ మీద పిచ్చుకో మీద బ్రహ్మాస్తం అంటారు. మీకు పెద్ద పెద్ద వాళ్ళ మీద చేపించేంత చేత కాదు, అందులో మీ కులపోళ్ళ మీద చేపించే స్థాయి అంతకన్నా మీకు రాదు. అవి మీరు చేయలేరు. ఏదో సోషల్ మీడియాలో 4 మాటలు మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి పట్టుకెళ్ళి వేసేస్తుంటే ఇదే గొప్పగా ఫీల్ అయిపోతే మీ లెవెల్ రాజకీయం చేయండి, బాగుంటది డెఫినెట్ గా. వాళ్ళు ఏం చేశారు?
కూలి కోసమో కూటి కోసమో పోయే వాళ్ళని అరెస్ట్ చేసుకొని నిర్దాక్షిణంగా వాళ్ళను కొట్టుకొని నిన్న మొన్న ఎప్పుడో చూశాను నగరిలో అనుకుంటా దళితులంట బైకులు తీసుకొని వెళ్ళి తిరగకూడదంట తిరిగేస్తే కాల్చేసి 7 బైకులు ఎన్నో కాల్చేశారు. ఇంకా ఎక్కడున్నారా ఇంకా దళితులు వాళ్ళు అంటరాని వాళ్ళు అని అనేసి మీరు మారరా ఇంకా మారరా అడుగు. పోనీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినప్పుడు నేను 100 సార్లు చెప్పుంటాను, ఇప్పుడు 101 చెప్తున్నాను. ఈసారి నీకు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి నువ్వు చస్తే లేకపోతే చావు బతుకుల్లో ఉంటే నీ కులపోనే వచ్చి బ్లడ్ ఇవ్వమను. ఇంకెవడు బ్లడ్ తీసుకోకు నువ్వు. లేదా నీకు ఏ కిడ్నీ పోయినా లేకపోతే ఏ హార్ట్ సర్జరీ అయినా లేకపోతే డాక్టర్స్ కూడా నీ కులపోడు డాక్టర్ అయితేనే నువ్వు సర్జరీ చేయించుకో. ఇంకో కులపోడు ఎవడన్నా నీకు సర్జరీ చేస్తానన్నా చేయించుకోకు. మీకు అంత కులపిచ్చి అంత కులమదం ఉంటే ఎవరికైనా సరే తిరగకూడదు, చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఎక్కడున్నారు? ఏ ప్రపంచంలో ఉన్నారు? ఏ ఇయర్లో ఉన్నారు? మీ వరకు అన్ని ధర్మాలు సనాతన ధర్మం మీ విషయాల్లోనే గుర్తొస్తుంది పెద్ద మనుషులందరికీ. మిగతా వాళ్ళ విషయాలలో గుర్తు రావా మీకు? మిమ్మల్ని గెలిపించుకున్న పాపానికి జనాలకి మీరు బాగా బుద్ధి చెప్తున్నారు. పాపం ఏమంటారు ఆ వాలంటరీ బతుకులు అన్యాయం చేసేసారు. వాళ్ళు పాపం రోడ్డు మీదకి వచ్చేసారు. ఎటు ఇప్పుడుగా నేను చూస్తున్నాను కదా, మా ఊర్లోనే చూస్తున్నా. నా జూనియర్కే వచ్చింది వాలంటరీ. వచ్చినప్పుడు అక్క నాకు ఇలా వాలంటరీ వచ్చిందని చెప్పి కరోనా టైంలో చెప్పింది. పాప మా అనకూడదు కానీ అమ్మాయి కరోనా టైంలో ఎంత సేవ చేసిందో. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఏదో పనికి పోతుందంట. అంటే ఇవి మీకు బాగుంటాయా? పిచ్చుక మీద అంటే చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చిన్న చిన్న మనుషుల మీద మీ ప్రతాపాలే తప్ప పెద్ద రీతిగా మీరు ఏమీ చేయలేరు, ఎవరిని ఎదుర్కోలేరు. అది నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో మాట్లాడే ఆడవాళ్ళ మీద వీళ్ళ మీద మీ పెత్తనాలు. ఇవేం పెత్తనాలయ్యా? నాకు అర్థం కాదు. అడిగితే తప్పు అని అంటే మంచిగా అడిగేది ఉంటుంది, ఓ పద్ధతిగా అడుగుతుంటాం. మా వీడియోలు చూడండి, ఎప్పుడన్నా ఒక లైన్లో దాటి మాట్లాడతాం. మేము ఎప్పుడు లైన్ క్రాస్ చేసి నేను ఏ రోజు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అది నా రాజకీయానికి నేను నా రాజకీయ లైన్కి పెట్టుకున్నటువంటి హద్దులు. చదువుకున్నాం కాబట్టి మీలాగా మేము బూతులు మాట్లాడడానికి నాకు 1 సెకండ్ పట్టదు. అందరికీ అన్నీ వచ్చు. ఏం చేస్తున్నారు? 1,12,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? ఏమీ చేయకుండా, ఏ పథకం ఇవ్వకుండా, ఏ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, ఏ వైద్య సేవలు అందించకుండా ఏమీ చేయలేదు. పోనీ పలాంది చేశారని చెప్పండి. ఆ పెన్షన్లు ఇచ్చారు 4,000. ఆ పెన్షన్లు కూడా దగ్గర సొగానికి సొగం వెరిఫికేషన్ అని అదని ఇదని చెప్పి సొగానికి సొగం మందిని తీసేసి 4,000 పెంచి అవి కూడా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు? రేపటి నుంచి మళ్ళీ 5వ తారీఖుని ఇస్తామని చెప్తున్నారంట. అటు ఉద్యోగాలకి జీతాలు వేయకుండా ఇటు ఇవ్వకుండా. నిన్న 31st నైట్ ఒక్కరోజే ఎంత దగ్గరగా 300 కోట్ల మందు తాగారు అందరూ. మీరు ఇచ్చిన పథకం మహా అయితే ఏదన్నా ఉందంటే అది మందు పథకం. ఆ పథకం మీద కూడా బాగానే సిండికేట్లని అవని ఇవని బార్ లోపల చేసుకొని విచ్చలవిడిగా వీధికొకటి, బస్టాండ్లకు ఒకటి, హాస్టల్ కాడ ఒకటి చూసుకొని మరీ పెట్టారు. ఈ డబ్బులన్నీ మరి ఏం చేస్తున్నారు? ఇవేం చేస్తున్నారు? మీ సంపద సృష్టి ఏంటి? కరెంటు బిల్లులు పెంచుకొని ఇది మీ సంపద సృష్టి. ఇవి అడిగితే తప్పు, ఇవి మాట్లాడితే తప్పు. అది అడిగిన పాపానికి మీ దగ్గర ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే పెట్టండి. ఎవడొద్దన్నాడు? ఇదిగోండి మేడం, కరెంటు బిల్లులు పెంచలేదు అని పెట్టొచ్చుగా.